పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ లైఫ్‌లో అమ్మ పాత్ర ఎంత ఉంటుందో, అంతకన్నా ఎక్కువ నాన్నది కూడా ఉంటుంది. హి ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ కిడ్. ఒక మదర్ కిడ్ నీడ్స్‌ని అన్నీ చూసుకుంటే, ఆ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసేది ఒక ఫాదరే కదా! సో, మన నీడ్స్ చిన్నప్పటి నుంచి ఫుల్‌ఫిల్ చేసి, మనల్ని హ్యాపీ చూసుకున్న నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే. విషెస్ చెప్పడంతోటే అయిపోదు. వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మనల్ని చూసుకుంటున్నారు. సో, మన నీడ్స్‌ని వాళ్ళు చూసుకున్నప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం కూడా సేమ్ అలానే చేయాలన్నమాట తప్పకుండా. సో, ఫాదర్స్ డే వెనుక ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. నేను చెప్తాను. మనం అసలు ఫాదర్స్ డే అంటూ గ్రీటింగ్స్ చెప్తున్నాం. కానీ అసలు దాని వెనక స్టోరీ ఏంటి అంటే, అది ఒక నాన్న త్యాగానికి గుర్తింపుగా ఈ ఫాదర్స్ డే అనేది రావడం ఉందట. సోనారా స్మార్ట్ అనే ఒక అమ్మాయి 1910 జూన్ 19 అమెరికాలో మొదలుపెట్టింది దీన్ని. సోనారా తండ్రి విలియం స్మార్ట్ భార్య చనిపోయినా తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్ద చేశాడట. నాన్న ప్రేమను ఆస్వాదించిన సోనారా అమ్మ కోసం ఒక్కరోజు కేటాయించినట్టే నాన్న కూడా ఉండాలంటూ పితృదినోత్సవాన్ని జరుపుకుంటుంది. అది 1972 నుంచి అమెరికాలో నేషనల్ హాలిడేగా, ఆ తర్వాత అన్ని దేశాల్లో కూడా అదొక స్పెషల్ డేగా మారిపోయిందనమాట. అది ఎవ్రీ ఇయర్ మనకి జూన్లో వచ్చి థర్డ్ సండేని ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా జరుపుకుంటారు. యాక్చువల్లీ ఇదైతే మన ఫెస్టివల్ అయితే కాదు. బట్ ఏముంది, మనం చెప్పేది ఒక విషెస్, వాళ్ళకి చేసేది అంతే కదా. లేదంటే ఒక చిన్న హెల్ప్, ఏదన్నా ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్, వాళ్ళకి విషెస్ తెలుపుతూ మన హ్యాపీనెస్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం అంతే కదా, దాంట్లో తప్పేముంది. సో, ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మేమైతే ఫాదర్స్ డే రోజు చేసిన ఈ స్మాల్ ఎంజాయ్మెంట్ మా కిడ్స్తో కలిసి, సండేనే కాబట్టి ఇలా పూల్కి వచ్చామన్నమాట. దెన్ అక్కడ రెయిన్ స్టార్ట్ అయింది. సో, ఇంక అట్లనే ఆన్ ద వేలోనే వేడిగా దోశ తీసుకొని అక్కడే డిన్నర్ చేసేసి కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట. మా ఫాదర్స్ డే ఇలా జరిగింది.